దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో సంక్షోభం 8వ రోజుకు చేరుకుంది. ఈ సంక్షోభం ప్రభావం కారణంగా ఇండిగో సేవలు ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేకపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దు కాగా, వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్కు రావాల్సిన 44 ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఇలా మొత్తం 56 విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. ఈ అనూహ్య రద్దు కారణంగా తమ ప్రయాణ ప్రణాళికలు తారుమారై గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విమానాల రద్దుల పరంపరంపై పౌర విమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ సమస్యపై స్పష్టత ఇవ్వాలని ఆదేశిస్తూ అన్ని విమానయాన సంస్థలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విమాన సేవల్లో అంతరాయానికి గల కారణాలు వివరించేందుకు విమానయాన సంస్థల ఉన్నతాధికారులు త్వరలో డీజీసీఏ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపడానికి, ప్రయాణికులకు భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 10 నాటికి ఇండిగో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని, సమస్య పూర్తిగా సర్దుమణుగుతుందని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ఇండిగో ప్రకటించింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. కృష్ణవేణి చౌక్ వద్ద ఉన్న వంశీ ఫోటో స్టూడియోస్ సమీపంలో వంశీ, అరవింద్, వసంత్ అనే స్నేహితులు మద్యం మత్తులో మాటామాట పెరిగి దాడులకు పాల్పడ్డారు. ఆ విషయంలో ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.